దేశం అంటే మట్టి కాదు, నేల కాదు, భౌగోళిక స్వరూపం కాదు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అంటారు మన గురిజాడ గారు. ఇది నిజమే కదా. దేశం అంటే మనుషులు. కానీ ఆ మనుషులకి ఇష్టం లేకుండా ఒక దేశం అనేది మనుగడ కొనసాగించడం ఎలా? ఇప్పుడు పాకిస్తాన్ చూస్తే మనకు అర్థమవుతుంది. నిన్న పాకిస్తాన్ తన ఇండిపెండెన్స్ డేని జరుపుకుంది. ఆ దేశ స్వతంత్ర వేడుకల్లో ఆ దేశ జనాలు పాల్గొనలేదు. పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డేని పిఓకే ప్రజలు వ్యతిరేకించారు, ఈ బెలుచిస్తాన్ ప్రజలు వ్యతిరేకించారు. వాళ్ళు సపరేట్గా ఆగస్టు 11వ తారీఖుని మా స్వతంత్ర దినోత్సవం వాళ్ళు ప్రకటించుకున్నారు. దీన్ని నిరసన దినోత్సవం అని చెప్పేసి పిఓకే వాళ్ళు చెప్పుకున్నారు. పాకిస్తాన్ భూభాగంలో ఉన్న చాలా రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవానికి వ్యతిరేకంగా. అంటే చూడండి, అంటే ప్రజలకి ఇష్టం లేకుండా జరిగినటువంటి స్వతంత్ర వేడుకలు. సహజంగా దేశం అంటే ఒక బాండింగ్ ఉండాలి, ఒక ఫీలింగ్ ఉండాలి, ఒక ఎమోషన్ ఉండాలి. కానీ అవేమీ పాకిస్తాన్లో మనకు కనపట్లేదు. పైగా పాకిస్తాన్ అనేది ఒక మత రాజ్యం. నిజానికి ఆ మతం అనేటువంటి దాన్ని కూడా దాటి పాకిస్తాన్ అక్కడ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. మన దేశంలోనేమో అనేక మతాలు, కులాలు, వర్గాలు, ప్రాంతాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా దేశం అనే ఫీలింగ్ కాడికి వచ్చినప్పుడు అవన్నీ పక్కన పెట్టి దేశం అనే ఒక బాండింగ్తో మనం అంతా ఒకటైపోతాం. కానీ పాకిస్తాన్లో ఒకే మతం అయినప్పటికీ, ఒకే సాంప్రదాయాలు అయినప్పటికీ కూడా వాళ్ళు ఐక్యం కాలేకపోతున్నారు. దేశం అనే బాండింగ్తో, దేశం అనే ఫీలింగ్తో వాళ్ళు కనెక్ట్ కాలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఆ దేశ పాలకులు ఆ దేశ ప్రజల కోసం ఉగ్రవాదుల కోసం పనిచేస్తున్నారు. ఆ దేశ ప్రజల చేతుల్లో అధికారం లేదు. వాళ్ళు ఎన్నుకున్న ప్రభుత్వాలకు విలువ లేదు. వాళ్ళు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకి గౌరవం లేదు. ఆ దేశాన్ని ఆర్మీ, ఉగ్రవాదులే పరిపాలిస్తున్నారు. అసలు ఇమ్రాన్ ఖాన్ బతుకున్నాడు, చచ్చిపోయాడంటే ఆ సమాధానం చెప్పే పరిస్థితి కూడా పాకిస్తాన్ లేదు. ఆ దేశ మాజీ ప్రధాని బతుకున్నాడు, చచ్చాడో తెలియదు ఎవడికి. ఇంకా అది పాకిస్తాన్ పరిస్థితి. దేశంలో ప్రజలకు తిండి లేదు, చేయడానికి ఉద్యోగాలు లేవు, అవకాశాలు లేవు. అవకాశాలు ఉన్న కొద్ది మందే కొట్టుకుని పోతూ ఉంటారు. తీవ్రమైన అసమానతలు. ఒక పూట తిని ఇంకొక పూట పస్తులు ఉండాల్సిన పరిస్థితిలో పాకిస్తాన్లో చాలామంది ప్రజలు ఉన్నారు. అది అక్కడ ఉన్నటువంటి ప్రజల కోపం. అందుకనే అక్కడ దేశం అనే బాండింగ్ దెబ్బతింది పూర్తిగా. సో ప్రజలతో సంబంధం లేకుండా కేవలం అధికారులు, పాలకులు చేసుకున్న స్వతంత్ర దినోత్సవంగా పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవం జరిగింది నిన్న ఆగస్టు 14న.